ఓం నమో భగవతే శ్రీరమణాయ. చిన వెంకట్రామన్ రమణాశ్రమ రాక. ఆశ్రమ కార్యక్రమంలో తనకు సహాయపడడానికి తన కుమారుడు వెంకట్రామన్ను తిరువన్నామలై రావలసిందిగా 1938లో శ్రీ నిరంజనానంద స్వామి ఆజ్ఞాపించారు. ఆ సమయంలో వెంకట్రామన్ అలుగు సుందరముల కడపటి బిడ్డ అయిన అలుమేలమ్మ అనగా స్వామి చెల్లెల దగ్గర ఉంటున్నాడు. అప్పటికాతని వివాహమై 2 బిడ్డలు పుట్టారు. ఆశ్రమానికి రమ్మన్న ఆజ్ఞ విన్న వెంటనే అలమేలమ్మ, ఆమె భర్త పిచ్చు అయ్యర్, చిన వెంకట్రామన్ భార్యాబిడ్డలతో సహా అందరూ కలిసి ఆశ్రమం చేరారు. స్త్రీలు ఆశ్రమంలో ఉండవీలు లేనందున వారు రమణనగరమున నివసించిరి. చిన వెంకట్రామన్ ఆశ్రమ కార్యక్రమములలో తండ్రి అయిన నిరంజనానందులకు తోడుగా ఉండి సహాయము చేయుచుండెను. ఈ విధంగా శ్రీ భగవానుల కుటుంబంలో మిగిలిన ఆఖరు వ్యక్తి కూడా రమణాశ్రమం చేరుకున్నాడు. శ్రీరమణులు సంసారాన్ని త్యజించి వచ్చారు. అయినను అందరినీ తిరిగి తమ వద్దకు రప్పించుకున్నారు. ఏమి రమణుల లీల! అరుణగిరి ప్రదక్షిణము. అరుణగిరి చుట్టూను ప్రదక్షిణము రోడ్డు అని మంచి రహదారి ఉంది. రోడ్డుకి 2 పక్కలా ఎన్నో తీర్థాలు, దేవాలయాలు, మండపములు, మహాత్ముల సమాధులు ఉన్నాయి. దారి పొడవునా చల్లని నీడనిచ్చే వృక్షాలు ఎన్నో ఉన్నాయి. ఆ దారి సుమారు 8 మైళ్ళుండును. సేద తీర్చుకొనుటకు అనువైన ప్రదేశములు మైలునకు కలవు. సాధారణముగా గిరి ప్రదక్షిణము ఒక 3 గంటలలో పూర్తి చేయవచ్చును. వారములందు మంగళవారము శ్రేష్టమైనది. మహర్షి అరుణాచలం వచ్చినది మొదలు 1926 వరకు వారు గిరి చుట్టూ చేసిన ప్రదక్షిణములు లెక్కపెట్టి చెప్పుటకు సాధ్యము కాదు. కొన్ని సమయాల్లో వారానికి 2 సార్లు చేసేవారు. సాధారణంగా వారమునకొకసారి లేదా కనీసం నెలకొకసారైనా చేసేవారు. ఆ గిరి ప్రదక్షిణము కూడా 9 నెలలు నిండిన నిండు గర్భిణీ స్త్రీ నడుచునంత నెమ్మదిగా నడువవలెనని మహర్షి పదే పదే భక్తులకు చెప్పేవారు. ఆత్మజ్ఞాని అయిన మహర్షి గిరి ప్రదక్షిణము చేయుట జనులకు వరవడిగా నుండుటకు మాత్రమేనని మనము గ్రహించాలి. మహర్షి గిరి ప్రదక్షిణ చేసే సమయాలలో మైలుకు విశ్రాంతి తీసుకునేవారు. దారి పొడవునా వీలగు చోటలలో భక్తజనుల స్వామివారి నాపి వారికిని, వారి వెంటవచ్చు వారికిని విందు చేసేవారు. అటువంటి సమయాలలో భక్తులు పాటలు పాడుట, భజనలు చేయుట, నృత్యములు చేయుట పరిపాటి. స్వామి వెంట నుండి ప్రదక్షిణ చేయుట పుణ్యమని చాలామంది వారిని అనుసరించేవారు. ఆ గిరి ప్రదక్షిణ సమయాల్లో స్వామి ఎన్నో గీతాలు రాసేవారు. ప్రదక్షిణ సమయములలో తన కూడా ఉన్న భక్తులకు ఉపమానాలతో ఎన్నో ఆధ్యాత్మిక బోధలు చేసేవారు. చాలామంది భక్తులుంటే మహర్షి రోడ్డున వెళ్లేవారు. ఒకరిద్దరుంటే అడవి మార్గంగా వెళ్లేవారు. ఎప్పుడైనా ఒంటరిగా వెళితే కొండ పాదాన్ననుసరించిన మార్గంలో వెళ్లేవారు. అంటే గిరి ప్రదక్షిణకి 3 దారులున్నాయన్నమాట. సందర్భం వచ్చినప్పుడల్లా మహర్షి భక్తులతో ఈ కొండ మీద నా కాలు పడని చోటే లేదని చెప్పవచ్చు. ఈ కొండ మీద ఎన్నో ఔషధాలున్నాయి. ఎక్కడ పడితే అక్కడ నీటి ఊటలు ఉన్నాయి. అందువల్లనే ఈ పర్వతం సిద్ధ నివాసమని అంటారు. ఆ మధ్య భూగర్భ శాస్త్రజ్ఞులొకరు వచ్చి ఈ కొండ ఎంత పురాతనమైనదో పరిశీలించాలని తమ దేశానికి వెళ్లిన వెనుక కొన్ని రాళ్లు పంపవలసిందిగా ఇక్కడికి వ్రాస్తే వీరు పంపారు. వారు హిమాలయపు రాళ్ళు, ఈ రాళ్ళు పరిశీలిస్తే ఇదే పురాతనమైందని తేలిందట. ఆ విషయం వారే ఇక్కడకు వ్రాశారు అని సెలవిచ్చారు. అరుణగిరి ఎత్తు 2668 అడుగులు. చుట్టూ 30 మైళ్ళ వరకు అరుణాచల మండలం అని పురాణాలు పేర్కొంటున్నాయి. 4 ముక్తి క్షేత్రాలలో తిరువయ్యూర్, చిదంబరం, అరుణాచలం, కాశీ, అరుణాచలం విశిష్టమైంది. స్మరించినంత మాత్రాన ముక్తిని అనుగ్రహిస్తుందని స్థల పురాణంలో ఉంది. శివభక్తుల సమ్మేళనమే అరుణాచలం. దేవిని గర్భంలో ధరించి శివుడు గిరిడి రూపంలో ఉన్నాడిక్కడ. అరుణాచలేశ్వరిని దేవి పేరు అపీత కుజాంబ. దేవి ఇక్కడ తపస్సు చేసి పరమేశ్వరుని మెప్పించి అర్ధశరీరం పొందింది. అందుకే అరుణాచలేశ్వరుడు అర్ధనారీశ్వరుడు. ఇది అరుణగిరి ప్రత్యేకత. శ్రీ రమణ భగవాన్ గిరి ప్రదక్షిణ ప్రాముఖ్యత చెప్తూ కైలాసం శివుని ఆవాసం,
అరుణగిరి సాక్షాత్తు ఈశ్వరుడు. గిరి ప్రదక్షిణ అంటే ఈశ్వర ప్రదక్షిణ అన్నమాట. గిరి ప్రదక్షిణకు మించిన సాధన లేదు. ఈ గిరి ప్రదక్షిణ సంచార సమాధిని ప్రసాదిస్తుంది. దేవతలు గిరి ప్రదక్షిణ కుడివైపుననే చూస్తూ ఉంటారు. అందుచేత వారికి అడ్డు రాకుండా ఉండడానికి మనం గిరి ప్రదక్షిణ సమయంలో రోడ్డుకు ఎడం వైపుననే నడవాలి. మరొక ముఖ్య విషయమేమంటే, ఈ సిద్ధపురుషులతో, యోగులతో, దేవతల సహచర్యంతో ప్రదక్షిణ చేసిన పుణ్యం లభిస్తుంది అనేవారు. ఈ కారణాల చేతనే శ్రీవారు గిరి ప్రదక్షిణను చేయమని భక్తులను ప్రోత్సహించేవారు. వివిధ భాషా పరిచయము, రచనలు. శ్రీ భగవాన్ చదువు మెట్రికులేషన్ చదువుతుండగా 1896లోనే ఆగిపోయింది. ఆ తరువాత అరుణాచలంలో 1896 సెప్టెంబర్ నుండి 1907 వరకు మౌనంతో జ్ఞాననిష్టలో ఉండిరి. వారిని చూడడానికి వచ్చే భక్తుల ప్రశ్నలకు సమాధానమిచ్చుటకు స్వామికి శాస్త్రపరిచయం అవసరమైంది. ఏ శక్తి అరుణాచలం వారిని తీసుకుని వచ్చిందో ఆ శక్తి వారికి వివిధ భాషా పరిచయం, శాస్త్ర పాండిత్యం సమకూర్చింది. భగవాన్ గురుముహూర్తంలో ఉండగా పళనిస్వామి ద్వారా మలయాళం గురించి తెలుసుకున్నారు. విరూపాక్ష గుహలో ఉండగా భగవాన్ గురుముహూర్తములో ఉండగా పళనిస్వామి ద్వారా మలయాళం గురించి తెలుసుకున్నారు. విరూపాక్ష గుహలో ఉండగా 1900 సంవత్సరంలో గంభీరం శేషయ్య గారి వల్ల తెలుగు అభ్యాసమైంది. ఆ ప్రాంతంలోనే ముత్తుయజ్ఞ రామదీక్షితుల ద్వారా దేవనాగరి లిపి తెలుసుకున్నారు. కావ్యకంఠ గణపతి ముని వచ్చాక ధారాళంగా మాట్లాడడం అలవాటైంది. ఈ విధంగా స్వామికి వివిధ భాషా పరిచయం కలిగింది. రచనలు. స్వామి రచనలు చేయుటకు ముందు వేదాంతకనులైన తిరుప్పగళ్, తేవారములు, గురుమూర్తమునందు తంబిరాన్ ద్వారాను, మలయాళ ఆధ్యాత్మిక రామాయణము, కైవల్య నవనీత, వాసిష్ఠ వేదాంత చూడామణ్యాది తమిళ గ్రంథములు పరిచారకుడు పళనిస్వామి ద్వారాను తెలుసుకునిరి. ఆ గ్రంథ పరిచయముల తర్వాతనే రచనలు ప్రారంభమైనవి. శ్రీరమణులు ఎక్కువగా చూపు ద్వారానే బోధించేవారు. అదే వారిలోని ప్రత్యేకత. ఈ కారణంగానే శ్రీవారు రచించిన గ్రంథముల సంఖ్య చాలా తక్కువ. భక్తుల కోరిక మీదనే చాలా మటుకు వ్రాశారు. కారణము లేకుండా నేనేదీ వ్రాయలేదు అంటారు శ్రీరమణులు. విచార సంగ్రహము. ఇది స్వామి రాసిన మొదటి గ్రంథము. 1900 సంవత్సరంలో భక్తుడు గంభీరం శేషయ్య వివేకానందని రాజయోగ, జ్ఞానయోగాది గ్రంథాలను, రామగీతను స్వామికి తెచ్చి ఇవ్వగా అది చదివి వాటి సారాన్ని చిన్న కాగితాల మీద అరవంలో వ్రాసి ఇచ్చి వారి సందేహాలను తీర్చారు. అప్పుడు విరూపాక్ష గుహలో స్వామి మౌనంగా ఉండేవారు. ఆ విధంగా వారు వ్రాసి ఇచ్చిన ప్రశ్నోత్తరాలను నటనానంద స్వామి విచార సంగ్రహ అనే పేరుతో గ్రంథరూపంగా తయారు చేశారు. అది యోగ విషయ గ్రంథము. 1931 సంవత్సరంలో శ్రీ ప్రణనానందులు దానికి తెలుగు అనువాదాన్ని ప్రకటించారు. వివేక చూడామణి అనువాదము. శంకరాచార్యులు రచించిన వివేక చూడామణిని చిదంబరం నుండి వచ్చిన ఒక శాస్త్రిగారు ఇవ్వగా స్వామి దానిని ద్రావిడ వచనంలో రాశారు. దానిని శ్రీ ప్రవణానందులు తెలుగులోనికి అనువదించారు. శంకరుల ఆత్మబోధకు అనువాదం. 1948లో ఒక ముస్లిం పండితుడు శంకరుల ఆత్మబోధ శ్లోకాలకు అరవంలో పద్యాలుగా వ్రాసిన దానిని చూడగా ఏదో ప్రేరణ ఉదయించి దేవనాగరి లిపిలో ఉన్న ఆత్మబోధ పుస్తకం చదివి దానిలోని 68 శ్లోకాలను వెంపా పద్యాలలో అనువాదం చేశారు. నేనెవడను. 1901లో స్వామి విరూపాక్ష గుహలో ఉండగా శివప్రకాశం పిళ్ళై అను భక్తుడు తన సందేహాలను స్వామితో విన్నవించుకొనెను. స్వామి మౌనంలో ఉండడం వల్ల నేలపై పలకపై వ్రాసి 13 ప్రశ్నలకు జవాబులిచ్చారు. అనుబంధ ప్రశ్నలతో కూడి అవి 28 ప్రశ్నలయ్యాయి. శ్రీవారి జ్ఞానోపదేశ గ్రంథాలలో ఇది మొదటిది. అప్పటికి స్వామికి 22 ఏళ్లే. ఆ ఉత్తరములను అతడు 1923లో గ్రంథరూపంలో నేనెవడను అన్న పేరుతో ప్రచురించారు. దానిని ప్రవణానందులు తెలుగున అనువదించిరి.
అరుణాచల స్తుతి పంచకము 1915వ సంవత్సరము. భగవాన్ శ్రీ రమణ మహర్షి అరుణాచలాన్ని స్తుతిస్తూ వ్రాసిన భక్తి గీతాస్రవంతి. ఇందులో ఒకటి అరుణాచల అక్షరమణమాల, రెండవది అరుణాచల నవమణిమాల, 3 అరుణాచల పదికము, 4 అరుణాచలాష్టకము, 5 అరుణాచల పంచరత్నములు కలవు. వాటి వివరములు: అరుణాచల అక్షరమణమాల. ఇది భక్తి శృంగార రసప్రధానమైనది. తమ శిష్యులు భిక్షా సమయములలో పాడుకోవడం కోసం స్వామి దీనిని రచించారు. పరిచారకుడు పెరుమాళ్ల స్వామి ప్రార్థనపై దీనిని రాశారు. రెండవది అరుణాచల నవమణిమాల. దీనిని అరుణాచలుని సగుణ బ్రహ్మంగా వర్ణిస్తూ 9 వెణ్పా పద్యాలుగా రాశారు. మూడవది అరుణాచల పదికము. స్వామి విరూపాక్ష గుహలో ఉండే రోజుల్లో ఒకనాడు కరుణయ్యాల్ అనే పదంతో మొదలుపెట్టి యాదృచ్ఛికంగా 10 పద్యాలుగా రాశారు. తరువాత ఏకాదశకము భగవత్ కటాక్షము కొరకు భక్తుని యాచనగా రాశారు. 4 అరుణాచలాష్టకము. ఇందు మహర్షి ఏ కారణంగా ఇల్లు వదిలిపెట్టినది, అరుణాచలంలో తాను చూచినది వర్ణించారు. శ్రీవారి ఉపదేశసార సర్వస్వమిది. 5 అరుణాచల పంచరత్నములు. సంస్కృత రచన. ఎప్పుడో కరుణాపూర్ణ సుధాబ్దే అని ప్రారంభించి ఒక శ్లోకం రాశారు. తరువాత రమణగీత రచనాకాలంలో కావ్యకంఠ గణపతి ముని ప్రార్థనచే 4 శ్లోకములు చేర్చబడ్డాయి. వీటిలో ఆత్మలక్షణము, విచారయోగ, భక్తి మార్గముల ప్రస్తావన కలదు. దీనిని సకల ఉపనిషత్సారమనవచ్చును. శ్రీ కపాలి శాస్త్రి వీటికి వ్యాఖ్యానం రాశారు. గిద్దలూరు లక్ష్మీ నరసింహంగారు పంచరత్నములను తెలుగున కందపద్యములలోనికి అనువదించారు. ఇతర రచనలు. ఉపదేశసారము. మూలం తమిళం. భక్తుడు మురగనార్ దారుకావన విలాసాన్ని వర్ణించి రాస్తూ శివుడు అందలి తపస్సులకు ఉపదేశం చేయునట్లు కొన్ని శ్లోకాలు రాసి ఇమ్మని మహర్షిని కోరగా ఈ రచన పుట్టింది. దీనిని మహర్షి రచించిన బ్రహ్మసూత్రములనవచ్చును. ఇందులో 30 శ్లోకాలున్నాయి. గణపతిమని కోరికపై సంస్కృతంలో, భక్తుల కోరికపై తెలుగు, మలయాళములలో రాశారు. అనంతరం గణపతిముని సంస్కృత రచనకు లఘువాఖ్యానం రాశారు. గణపతిముని సహాయమున ప్రణవానందులు చేసిన తెనుగు టీకతో ఉపదేశసారము 1928లో అచ్చయింది. మహర్షి సంస్కృతమున రాసిన ఉపదేశసారమును చూసి పంపమని మామిడి గుహలోనున్న గణపతి మునీంద్రులకు పంపారు. దానిని చూసి వారు అబ్బురపడి తమ చెంతనున్న వేద పండితులకు చూపి, మనం పండితులమని సంతోషిస్తాం, కాని ఇటువంటిది ఒక శ్లోకంనైనా మనలో ఎవరు రచింపగలరు? దానిని వ్యాఖ్యానించటకైన శక్తి ఎవరికి కలదు అనిరి. ఉన్నతి 40 సద్విద్య. సద్వస్తు లక్షణమును, దాన్ని పొందే ఉపాయాన్ని చెప్పవలసిందిగా భక్తుడు మురగనార్ ప్రార్థింపగా మహర్షి తమిళంలో ఉళ్ళదునార్పదును అనుగ్రహించారు. భక్తుడు యోగి రామయ్య కోరిక మీద దీనిని తెలుగులో ఉన్నది 40 అనే పేర వచనానువాదం చేశారు. మాధవుని కోరికపై మలయాళంలో రాశారు. భక్తులు పద్యములలో అనువదించినారు. ఉన్నతి 40 అనుబంధం సూక్తిసుధ. భగవాన్ ఈ అనుబంధమును ఒక కారణంగా రాయలేదు. ఆయా సందర్భాలలో ఎవరెవరో భక్తులను అడిగితే వారికి రాసి ఇచ్చినవన్నీ ఇందులో అనుబంధంగా చేర్చారు. మొదటి ముద్రణలో 30 ఉన్నాయి. తరువాత 40 అయ్యాయి. అవి ముందు అరవంలో రాశారు. తరువాత తెలుగు, మలయాళంలో రాశారు. శ్లోకాలు పూర్వీకులకు పెద్దలివి కొన్ని, మహర్షి స్వయంగా రాసిన వచనాన్ననుసరించి భక్తుడు లక్ష్మణశర్మ రాసినవి కొన్నీను. అందులో మహర్షి 2 శ్లోకాలు రాశారు. ఇలా అనుబంధంగా సూక్తిసుధ గ్రంథం వెలువడింది. ఈ గ్రంథంలో అద్వైత మతంపై ఇతరులు చేయు ఖండనలకు ప్రత్యుత్తరాలు కలవు. ఉపదేశమంజరి. భక్తుల ప్రశ్నలకు మహర్షి ఇచ్చిన ఉపదేశములను సంగ్రహించి తమిళ భక్తుడు నటనానందుడు ఈ ఉపదేశమంజరిని కూర్చాడు. ఏకాత్మ పంచకము.
మహర్షి తమ సిద్ధాంతాలను వివరించిన రచనలలో ఇది ఒకటి. 1947లో భక్తురాలు సూరి నాగమ్మ కోరికపై తెలుగులో 5 పద్యములు వ్రాసి ఏకాత్మ పంచకమని పేరు పెట్టిరి. విచారమణిమాల మోక్షమే పరమ పురుషార్థమని వివరిస్తూ సాధు నిశ్చలదాసు హిందీలో రచించిన విచారసాగరం తమిళంలోకి అనువదించబడింది. తమిళానువాదం చాలా విస్తారంగా ఉండడచే 1907 సంవత్సరంలో భక్తుడు అరుణాచల మొదలియారు ఆ పుస్తకం భగవానికిచ్చి దానిలోని ముఖ్యాంశాలను సంగ్రహించి చిన్న పుస్తకం వ్రాయవలసిందిగా ప్రార్థించాడు. అతని కోరిక మన్నించి భగవాన్ నరమల్లో విచారసాగర సంగ్రహం అన్న పేరుతో చిన్న పుస్తకం రాశారు. 1919లో అది ముద్రింపబడింది. కాలగమనంలో అది మరుగున పడింది. 1947లో భగవాన్ దాన్ని పునర్ముద్రించుటకు ఆ పుస్తకానికి లోగడ ఉన్న పేరు సరిగా లేదని విచారమణిమాలగా మార్చారు. సూరి నాగమ్మ మొదలైన భక్తుల కోరికపై భగవాన్ దీనిని తెలుగులోనికి అనువదించారు. ఇది వచనవాక్యం. ఇందలి ఒక్కొక్క వాక్యము ఒక్కొక్క సూత్రం వలె ఉంటుంది. అరుణాచల మహాత్మ్యము. అరుణాచల క్షేత్ర మహత్యాన్ని వర్ణించే 2659 సంస్కృత శ్లోకాల నేరి స్వామి వాటిని తమిళంలో అనువదించారు. అది ఏ అరుణాచల మహత్యము. 1938లో అరుణాచలేశ్వర అధికారులకు గవర్నమెంటు వారికి కొండపై అధికార విషయంపై వివాదము రాగా భగవాన్ అనేక ప్రాచీన సంస్కృత గ్రంథముల నుండి గిరి విషయ ప్రస్తావనలను సేకరించి చూపగా గవర్నమెంటు వారు అంతటితో గిరిపై తమ హక్కును గురించి వివాదం మానుకున్నారు. సర్వజ్ఞానోత్తరము. ఇదొక శైవాగమము. దీనిలోని జ్ఞానపరమైన ఆత్మ సాక్షాత్కార ప్రకరణాన్ని స్వామి తమిళ పద్యరూపంలో అనువదించారు. దానిని వెంకట నారాయణ కవిగారు తెలుగులో పద్యములుగా రచించిరి. ఆత్మ విద్యా కీర్తన. ఆత్మ విచార మార్గం చాలా కష్టమని కొందరి అభిప్రాయము. అది సరికాదని చెప్పువారిలో శ్రీ రమణ భక్తుడు మహాకవి మురుగునారొకరు. ఆయన ఒకనాడు అతి సులభం ఆత్మవిద్య అతి సులభం అని ప్రారంభించి ఒక కీర్తన వ్రాయబోయి మిగిలిన చరణములు స్ఫురించనందున ఆ కాగితాన్ని స్వామి సన్నిధిలో ఉంచాడు. అది స్వామి చూసి 5 చరణములు రాసి ఆ కీర్తనను పూర్తి చేశారు. అందు తమ ఆత్మవిచార సిద్ధాంత బోధన తెలిపారు. ప్రాసంగికములు. ఆయా సందర్భములలో భగవాన్ చెప్పిన ప్రాసంగికములు ఎన్నయో ఉన్నాయి. ఉదాహరణకు 1898లో తనను ఇంటికి కొనిపోవుటకు వచ్చిన తల్లికి స్వామి చెప్పిన సందేశము. 1907లో కావ్యకంఠ గణపతి మునికి తపస్సు యొక్క స్వభావము. 1914 తల్లి జ్వరపడగా ఆమెను ఆరోగ్యవంతురాల్ని చేయమని అరుణాచలుని కీర్తించుచూ రాసిన రచన. శ్రీ భగవద్గీత సారము. భక్తుడు గుర్రం వెంకట సుబ్బరామయ్య గారి ప్రార్థనపై ముముక్షు జనుల కోసం భక్తులు పారాయణం చేసుకోవడానికి వీలుగా ఉండేటట్లు భగవద్గీతలోని 42 శ్లోకాలు నేరి తమ సిద్ధాంతానుసారం క్రమము ఏర్పరిచారు. ఇవిగాక ఇంకా అజ్ఞాతమై ఎన్ని రచనలున్నవో పై రచనలో ఏ ఒక్కటి చదివినా వారి వారి యోగ్యతానుసారం జ్ఞానసుధ లభించును. ఓం నమో భగవతే శ్రీరమణాయ.